జరుగుతుంది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో యానం పోలేకూరు అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదంలో అఖిలపక్ష నాయకులు అరెస్టులు, బైండోవర్ కేసులను ఖండిస్తూ శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్రమంగా కేసులు నమోదు చేసిన అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. ఏపీ భూభాగంలో పుదుచ్చేరి యంత్రాంగం జోక్యం చేసుకోవడం సరికాదని ఆరోపించారు. ఈ విధంగా అరెస్టుల ద్వారా బెదిరించడం సమంజసం కాదు అని చెప్పేసి శెట్టిబలిజ సంఘం ద్వారా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు తీరు మారాలి. ప్రజా సమస్యలపైన పోరాడుతున్నటువంటి వారందరికీ కూడా తక్షణమే వారిపై ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ప్రజలకు ఏదైతే ఇబ్బందిగా ఉందో ఆ ఇబ్బందికరమైనటువంటి ఎస్టీబీ ప్లాంట్ని, డంపింగ్ యార్డ్ని కూడా అక్కడ నిర్మాణం లేకుండా ఇమ్మీడియట్గా తొలగించి ఆంధ్రకి పాండిచేరికి ఉన్నటువంటి ఏదైతే జరుగుతుందో అక్రమ అరెస్టుల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన సత్యనారాయణ టేకుమూడి సత్యనారాయణ గారు అంత వివరంగా చెప్పారు. దాన్ని శెట్టిబలిజ సంఘం తరపున ఖండిస్తున్నాం. దీనికి మన అధికారులు తక్షణమే సమాధానం చెప్పాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అయినా, ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా. చేస్తే యానంలో డ్రైనేజీ వాటర్ ఇక్కడ ఔషధ నీరు అయిపోద్ది అన్నట్టుగా చాలా మంది ఆ విధంగా ఈ వ్యవహారాన్ని నడిపిద్దామని చూస్తున్నారు. అది ఎటువంటి పూర్తిగా ఇది మేము ఖండిస్తున్నాం. అక్కడ మీకు కొంప అయితే ఇక్కడ మాకు ఇంపేలాగవుద్ది అవదు కదా. ఏదైతే మీరు ఈ పరివాహక ప్రాంతం ఏదైతే ఆంధ్ర యానం బోర్డర్ మా మొట్టమొదటిగా ఫస్ట్ నుంచి కూడా అఖిలపక్షం కానీ సంఘీయులు కానీ ఇక్కడ ప్రజా సంఘాలు కానీ డిమాండ్ ఏంటి, ముందు మాకు యానం ఆంధ్ర సరిహద్దు తేల్చండి. తేల్చిన తర్వాత నువ్వు ప్లాంట్ పెడతావా, ప్లాంట్ సంగతి మాట్లాడదాం. ప్లాంట్ అంటావా, నువ్వు ప్లాంట్కి ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉందో దానికి కన్జర్వేషన్ యాక్ట్